ఆ, నా పేరు కమతం సుబ్బారెడ్డి. కమతం విజయలక్ష్మి మా భార్య. విజయలక్ష్మి పిటిషనర్ మా భార్య. మేము టీబీ రోడ్డు పొద్దుటూరులో ఉన్నాము, నివసించున్నాము. మేము మా స్థలము ఇది టీబీ రోడ్లో విజయ్ కుమార్ హాల్ అది వచ్చేసి హైకోర్టులో జరుగుతుంది. హైకోర్టు 80లో జరిగింది ఒకసారి ఫైనల్ డిగ్రీ జరిగినప్పుడు హైకోర్టు స్థలం మాదే అని చెప్పారు. మాకు వీలునామా రాశారు అప్పుడు వేంపల్లి సుబ్బారెడ్డి అని. ఆ వీలునామా ప్రకారం మాకు డిస్ట్రిక్ట్ కోర్టు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కోర్టు అలౌ చేసింది. తర్వాత మాకు సిఎల్పి నెంబర్లో మాకు హైకోర్టు నుంచి వారసులం అని మాకు ఇచ్చింది. మా భార్య, మా బామర్దులు, మా మామ గారికి ఇచ్చింది. తర్వాత వచ్చేసి అది స్థలం అట్లా ఉంది. వాళ్ళు డబ్బులు కట్టలేదు. ఆ స్థలం డబ్బు కట్టనందుకు మాదే అని మాదే. అప్పుడు మేము మా కూతురికి ఒక 2 సెంట్లు చేశాం. 2 సెంట్లు చేసింటే అది రిజిస్టర్డ్ అయింది. తర్వాత వాళ్ళు వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ ఏమని పెట్టారు, ఇది మాది స్థలము అని చెప్పి అవతల ఆపోజిట్ పెట్టారు. పెట్టిన తర్వాత అది మళ్ళీ చేయలేదు. మళ్ళీ 6 సెంట్లు పెడితే మాకు చేయకుంటే హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు హైకోర్టులోకి వచ్చినారు, ఇంక్లూడ్ అయినా కానీ హైకోర్టు మాదే, ఇది స్థలం మాదే, రిజిస్టర్ చేయండి అని చెప్పి ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. 2023లో 2023లో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో వాళ్ళు డబుల్ బెంచ్ విన్నారు. డబుల్ బెంచ్ పోతే అక్కడ స్టే ఇచ్చినారు. స్టే ఇస్తే ఇక్కడ మాకు చేసింది కూడా రామలక్ష్మమ్మ, సబ్ రిజిస్టర్ మాజీ రామలక్ష్మమ్మ. మాకు చేసిన నెలకే మళ్ళా మాకు చేసిన తర్వాత ఏమేమడే ఓడిపోయిన తనకి మేము ఇక్కడ గెలిచిన ఇక్కడ హైకోర్టులో మాకు ఇచ్చింది. మళ్ళీ వాళ్ళకు కూడా చేసింది, 12 సెంట్లు చేసింది. అది వచ్చేసి నంద్యాలలో వాళ్ళు పెట్టుకున్నారు. ఆళ్ళగడ్డలో డాక్యుమెంట్ ఆళ్ళగడ్డలో పెట్టుకుంటే అది నంద్యాల డిఆర్తో ఫార్వర్డ్ చేయించుకొని అక్కడ మళ్ళా పెట్టుకుని వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని డాక్యుమెంట్ను రిజిస్టర్ చేసుకున్నారు. మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, మళ్ళా స్టే ఉంది, అయినా వీళ్ళు చేస్తే మేము మళ్ళీ అప్పుడు ఐజీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఐజీ గారికి ఇస్తే వాళ్ళు స్పందనలో చేస్తారు ఎంక్వైరీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నిన్న 2వ తారీఖు 2వ నెల 25 సంవత్సరం మేము అక్కడ కడప ఎస్పీ నంద్యాల ఎస్పీ గారికి ఇచ్చాం. ఎందుకంటే అక్కడనే జరిగింది, ఇది ఆళ్ళగడ్డలో, మీరు అక్కడనే ఏమని మాకు చెప్పారు. ఇస్తే మేము అక్కడ ప్రజా పరిష్కార వేదికలో ఇస్తే ఆళ్ళగడ్డకు ఫార్వర్డ్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ చేసినారు. ఎవరెవరి మీద అంటే రామలక్ష్మమ్మ దేవి మాజీ సబ్ రిజిస్టరు, ఆళ్ళగడ్డ సత్తారు, మళ్ళీ నంద్యాల డిఆర్ చెన్నకేశ్వరెడ్డి అతను ఇక్కడ వచ్చేసి నరోత్తం రెడ్డి వాళ్ళు చేసుకున్నవాళ్ళు. నరోత్తం రెడ్డి వాళ్ళు ఫ్యామిలీ అక్కడ సుధారాణి, బొచ్చు రాజేశ్వరి, హరికృష్ణారెడ్డి, తర్వాత రత్నాలు, మొత్తం మీద వీళ్ళకు కేసు బుక్ చేసి కట్టినారు. ఏమంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో మాకు ఆర్డర్ ఉంది, ప్లస్ స్టే ఉంది. ఇప్పుడు హైకోర్టు డబుల్ బెంచ్లో జరుగుతుంది. నిన్న 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు జరిగింది. మళ్ళీ రేపు మంగళవారం ఉంది. స్పెషల్గా వేసుకున్నాడు. మేము చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము తీసుకెళ్ళాం, జడ్జి గారికి, ఇది ఇట్లా జరుగుతుంది అన్యాయం సార్, ఇట్లా జరుగుతుందంటే మళ్ళీ టాప్ ఆఫ్ లిస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు జడ్జి గారు స్పెషల్గా తీసుకున్నారు దీన్ని. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అందరికి దయచేసి ఈ ప్రాపర్టీని ఎవరైనా కానీ వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్లు తప్పు చేసి అన్ని పెట్టి అక్కడ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేసుకునేకి ప్రయత్నం చేస్తారు, అమ్మడానికైనా ఇంకోటి. అందుకని దయచేసి డాక్యుమెంట్లు ఇవి ఇట్లా రిజిస్టర్ అయింది, వీళ్ళను ఎఫ్ఐఆర్ అయింది, మీరు జాగ్రత్తగా ఉండి ఎవరే కానీ కొద్దిగా దీనిలను చూసి పరిశీలించి ఏదన్నా కానీ చూసుకోవాల్సిందిగా మా మనవి కోరుతున్నాం.